వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం భాగహార పద్ధతులు, భాగహారాన్ని ఎలా చేయాలో ఆ యొక్క టెస్ట్స్ అన్నమాట. ఇవి అంటే డివిజన్ టెస్ట్ అంటాం అన్నమాట. ఈ డివిజన్ టెస్ట్ల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే ఏదైనా ఒక సంఖ్యని మనం మరొక సంఖ్యతో భాగించడానికి గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఆ టెస్ట్ అన్నమాట. ఆ టెస్ట్ ఏ విధంగా మనం చేయాలి, ఏ సంఖ్య దేనితో భాగింపబడుతుందో తెలుసుకోవటం ఈ యొక్క క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మనం ఈరోజు ఆ డివిజన్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో ఆ వాటి గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదట మనకి ఎన్ని అంకెలు ఉన్నాయి అంటే 0 నుంచి 9 వరకు మొత్తం 10 అంకెలు. మనం ఏ సంఖ్య రాయాలన్నా ఈ 10 అంకెలతోనే మనం రాయాలి. ఎన్ని కోట్ల కొలది సంఖ్య రాయాలన్నా మనం ఉపయోగించవలసింది ఈ 10 అంకెలే. కాబట్టి ఈ 10 అంకెలతో కూడా మనం డివిజన్ అంటే భాగహారం సాధ్యపడుతుందా, సాధ్యపడితే ఎలా సాధ్యపడుతుంది, ఏ సంఖ్య ఏ దేనితో భాగింపబడుతుంది, ఇవన్నీ కూడా చెప్పుకోవడం ఇక్కడ మనం చూద్దాం. మొట్టమొదట 1. మనకి ఉన్న సంఖ్యలు 1, 2 అంకెలు 4, 5, 6, 7, 8, 9, ఇది కాకుండా 0. కాబట్టి ఈ యొక్క అంకెలతో మనం భాగింపబడే సంఖ్యలు ఏమిటి, ఒక సంఖ్య ఈ అంకెలు ఏవైతే ఉన్నాయో ఈ అంకెల్లో ఏదో ఒక అంకెతో భాగింపబడుతుందా లేదా అనేది మనం తెలుసుకోవటం ఇక్కడ మన ఉద్దేశం. అయితే ప్రతి సంఖ్య కూడా 1తో భాగింపబడుతుంది అన్నది మనం తీసుకోవచ్చు, యూనివర్సల్ ట్రూత్ అది. కాబట్టి ప్రతి సంఖ్యని 1తో భాగిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 1తో భాగహారం అనేది మనం ప్రత్యేకంగా పరీక్షించక్కర్లేదు. ఈ సంఖ్య 1తో భాగింపడుతుందా భాగింపడదా అని చూడక్కర్లేదు. ఖచ్చితంగా ప్రతి సంఖ్య 1తో భాగింపడుతుంది. సో మనకి ఆ భాగింపబడడం వల్ల వచ్చే విభాజ్యం కూడా అదే సంఖ్య అవుతుందన్నమాట. కాబట్టి 1తో భాగహారం మనకి పర్వాలేదు. ఇక 2తో మనకి భాగింపబడే సంఖ్యలు ఏమిటి అనేది చూద్దాం. అయితే 2 అనేది సరి సంఖ్య. ఇక్కడ మనకి ఈ 10 కూడా కొన్ని సరి సంఖ్యలు, కొన్ని బేసి సంఖ్యలు ఉంటాయి. 1, 3, 5, 7, 9 ఇవి బేసి సంఖ్యలు. అలాగే 2, 4, 6, 8 సరి సంఖ్యలు. 0ని మనం బేసి అని సరి అయినా తీసుకోవచ్చు. అయితే ఈ 0కి 0 ఒకటే మనం రాస్తే దానికి విలువ ఉండదు, కానీ దీని ముందర ఏ అంకె చేర్చినా ఆ యొక్క విలువ పెరిగిపోతూ వస్తుంది. కాబట్టి 0 ముందర 1 రాస్తే అది 10 అవుతుంది, అది సరి సంఖ్య అవుతుంది. అట్లాగే 20, అలాగే 1 పక్కన 2 జీరోలు 2 సున్నాలు పెడితే అది ఇంకా పెరిగిపోతుంది. 0 పెరిగే కొద్దీ సంఖ్య యొక్క విలువ కూడా పెరిగిపోతుంది అనమాట. కాబట్టి 0కి విలువ లేదు అనుకోకూడదు, 0 ఖచ్చితంగా మనకి విలువైందే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 2తో మనకి భాగింపబడే సంఖ్యలు ఏమిటి అనేది మనం ఇక్కడ చూద్దాం. 2తో భాగింపబడే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే సరి సంఖ్యలన్నింటినీ కూడా 2 భాగిస్తుంది. సో 2చే భాగింపబడాలంటే ఒక సంఖ్య సరి సంఖ్య కావాలి, సరి సంఖ్య కావాలి. కాబట్టి మనకి ఇక్కడ 2, 4, 6, 8, 0 వీటితో అంతమయ్యే ప్రతి సంఖ్య కూడా 2తో భాగింపబడుతుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా సరి సంఖ్యలే కాబట్టి. 0 ఏ సంఖ్య తర్వాత రాసినా అది కూడా సరి సంఖ్య కింద లెక్క. కాబట్టి ప్రతి సరి సంఖ్య 2తో భాగింపబడుతుంది. ఈ సరి సంఖ్యలు మనం కొన్ని చూస్తే మనకి ఏదైనా సరే 44 4తో అంతమైంది, 52 2తో అంతమైంది, 36 6తో అంతమైంది, 18 8తో అంతమైంది, అట్లాగే 20 చివరి నుంచి 0 వచ్చింది, 0 వచ్చింది.
కాబట్టి ఇవన్నీ కూడా సరి సంఖ్యలే. వీటన్నిటిని కూడా 2 నిశ్శేషంగా భాగిస్తుంది. నిశ్శేషంగా భాగించడం అంటే శేషం ఏమీ కూడా మిగలకుండా ఉండడం. కాబట్టి ప్రతి సరి సంఖ్య కూడా 2చే భాగింపబడుతుంది. ఇది 2 యొక్క భాగహార పరీక్ష. ఇక మనకి 3తో మనకి ఏ సంఖ్యలు భాగింపబడతాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. 3తో ఒక సంఖ్య భాగింపబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3తో భాగింపబడాలి. 3 యొక్క గుణిజం అవ్వాలి. కాబట్టి 3తో భాగింపబడవలెనన్నా ఆ యొక్క సంఖ్యలోని అంకెల మొత్తం 3తో భాగింపబడాలి. కాబట్టి 123 తీసుకుందాం. ఇప్పుడు ఒక సంఖ్యలోని అంకెల్ని మనం కలపడం ఎలాగో అంటే 1 + 2 + 3, 1 + 2 + 3 6. 6 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి ఈ యొక్క 123 అనే సంఖ్య 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి 123. అట్లాగే 339 అని తీసుకున్నాం అనుకోండి, 339. ఇది యొక్క మనకి చూద్దాం. 3 + 3 6, 6 + 9 15. సో 15 అనేది 3 యొక్క గుణిజం. ఈ 3 యొక్క గుణిజాలు ఏమిటి అంటే 3 యొక్క టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో కనిపించేవన్నీ కూడా 3 యొక్క గుణిజాలే. 3, 6, 9, 12, 15, 18, 21 ఇట్లాగ ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలే. కాబట్టి మనం తీసుకున్న సంఖ్యలోని అంకెల మొత్తం 3 యొక్క గుణిజమైతే ఆ అంకె మొత్తం 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పగలము. సో 513 చూద్దాం. 5 + 1 + 3 సో 9. 9 అనేది 3 యొక్క గుణిజమే కనుక ఈ యొక్క 513 అనే సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. కాబట్టి ఈ యొక్క మనం ఎంత పెద్ద సంఖ్యను తీసుకున్నా సరే అది 3 యొక్క గుణిజం కాలేదనుకోండి, అది 3 చేత భాగింపబడదు. ఇది తీసుకుందాం. 1 + 2 + 3 + 4 + 5. సో 3, 3, 6, 10, 15. ఇది కూడా 15. 3 యొక్క గుణిజమే అని అర్థమవుతుంది. కాబట్టి మనం పెద్ద పెద్ద సంఖ్యలు మనకు వచ్చేటప్పటికి అది 3 చేత భాగింపబడదా అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పరీక్షనే మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి తెలిసింది కదండి, 3 చేత ఒక సంఖ్య భాగించబడవలెనన్నా ఆ యొక్క సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత 3 యొక్క గుణిజం కావాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం మరొక భాగహార పద్ధతి, అలాగే డివిజన్ టెస్ట్ ఏదైతే ఉందో అది మనం నేర్చుకుందాం. దీని తర్వాతి భాగహార పరీక్ష మనం 4తో చేద్దాం. ఇప్పుడు ఒక సంఖ్యని మనం తీసుకుని ఈ సంఖ్య 4తో భాగింపబడుతుందా భాగింపబడదా అనేది మనం చూడాలి అంటే ఒక పరీక్ష ఉంది. అదేమిటో మనం చూద్దాం. 264 అనే సంఖ్యని మనం తీసుకుందాం. సంఖ్యను తీసుకుంటే ఈ యొక్క యూనిట్స్ ప్లేస్లోను టెన్స్ ప్లేస్లోను అంటే యూనిట్లు స్థానము పదుల స్థానంలోని ఈ 2 అంకెలు కలిసిన సంఖ్య ఏదైతుందో అది 4 యొక్క గుణిజం అవ్వాలి. గుణిజం అయితే అది 4 చేత భాగింపబడుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు 64 అనేది 4 యొక్క గుణిజము అనేది 4 యొక్క గుణిజము. కాబట్టి 264 అనేది 4 చేత నిశ్శేషముగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు. ఇలా మనం 2 యొక్క 3 యొక్క 4 యొక్క గుణిజాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే వాటితో ఏ సంఖ్యలు అయితే భాగించబడతాయో వాటి గురించి మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.